ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడినా కానీ అక్కడ ఉన్నటువంటి గూడెం వాసులు మాత్రం ఆందోళన చెందుతుంటారు. ఒకవైపు సీజనల్ వ్యాధులే కాకుండా కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల తేమతోటి కూడా అనేక ఇబ్బందులు ఉండడం కాకుండా ఇక్కడ రోడ్లపై కూడా నీరు నిల్వ ఉండడము, అలాగే రాకపోకలు బంద్ కావడము కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు, అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాము. దీనివల్ల ప్రస్తుతానికైతే గిరిజన గూడెం వాసులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు దొడ్ల కొండ గ్రామాల నుండి ఇక్కడ రాకపోకలు బంద్ కావడంతో ఇక్కడ ఒక 5 గ్రామాలు మాత్రం ఈ బ్రిడ్జ్ అటువైపే ఉన్నాయి. ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక్కసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 2015లో కూడా ఈ బ్రిడ్జిని కూడా 5 కోట్ల రూపాయలతోటి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీన్ని ప్రారంభోత్సవం చేసింది. 2023లో వచ్చినటువంటి వరదలకు మొత్తం బ్రిడ్జి మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి చూస్తుంటే ఎంత భారీ వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ కూలిపోయింది అనేది, కుంగిపోయిందనేటువంటి పరిస్థితులు చూస్తున్నాము. మనం చూస్తున్నది మాత్రం జంపన్న వాగు. ఈ జంపన్న వాగు ఒక్కసారి ఉధృతంగా ప్రవహించిందంటే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా గతంలో 2015లో కూడా ప్రారంభమైంది. 5 కోట్ల రూపాయలతోటి ప్రారంభం ఇచ్చారు, కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. అంటే కనీసం ఒక 8 సంవత్సరాల్లోనే ఇది మొత్తం పూర్తిగా బ్రిడ్జ్ మనం చూస్తున్నాము. ఇది పూర్తిగా కూలిపోవడంతో రాకపోకలు కూడా మొత్తం బంద్ అయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులలో కూడా అవతలి గ్రామానికి యువతలి గ్రామాలకు కూడా మొత్తం రాకపోకలు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని నిర్మించేటువంటి పనిలో ఉన్నది. ఇది ప్రస్తుతానికైతే ప్రారంభ దశలోనే ఉన్నాయి, కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు నిర్మిస్తారన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనీసం మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు నిర్మితం అవుతుందా లేదన్నటువంటి కోణంలో కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు మొత్తం రావడం, అంటే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఎఫ్ బృందాలు కూడా వీళ్ళను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ పంచాయతీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సిగ్నల్ సమస్య ఇక్కడ వీళ్ళను పట్టి పీడిస్తుంది. అక్కడ అవతల వైపు టవర్లు లేకపోవడము, సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోయినసారి కూడా గత ఏడాది అంటే వచ్చినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఈ జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ దెబ్బతినడంతో వాళ్ళు బయటికి ఇటు రాలేక లోపల గూడాలు కూడా మునిగిపోవడంతో ఈ జంపన్న వాగులోనే కనీసం 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు అక్కడికి మృతదేహాలు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. ఆ కుటుంబాల ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు.